రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై సరూర్ నగర్ స్టేడియంలో 6 గ్యారంటీలు 66 అబద్ధాలు పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన నడ్డా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలను నిర్వహిస్తూ ఉండగా కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యాలపై బీజేపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. డిసెంబర్ 1 నుంచి 6 వరకు ఛార్జిషీట్, బైక్ ర్యాలీలు, సదస్సులు, సమావేశాలు చేపట్టింది. అలాగే సరూర్ నగర్ స్టేడియంలో 6 గ్యారంటీలు 66 అబద్ధాలు పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు జాతీయ అధ్యక్షుడు నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి సంబరాలు చేసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ను గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పోరాటం చేయడం వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే సమస్యే లేదని, సంక్రాంతి వరకు డెడ్లైన్ విధిస్తున్నామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే మంత్రులను, కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామన్నారు. టీఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏమాత్రం తేడా లేదు. దొందే, రెండు ఒకటే, ఒకే తాళ్ళు ముక్కలే, ఒకే డీఎన్ఏ, కవల పిల్లలు. కేసీఆర్, రేవంత్ రెడ్డి కవల పిల్లలు లాంటి వారు. అదే అహంకారపూరితమైనటువంటి భాష, అదే అహంకారపూరితమైనటువంటి పరిపాలన, అదే రకమైనటువంటి అవినీతి పాలన, అదే రకమైనటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్థిక సంక్షోభం రానున్నది. వీరు ఇచ్చినటువంటి అలవి కానటువంటి హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. సంక్రాంతి డెడ్లైన్ రేవంత్ రెడ్డి, సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద తిరగడం, ప్రతి గల్లీలో పరిశీలిస్తాం, ప్రతి వీధిలో పరిశీలిస్తాం, ప్రతి గ్రామంలో పరిశీలిస్తాం, ప్రతి మండలంలో పరిశీలిస్తాం. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత నీది. లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గానీ నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. హిమాచల్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్, 5 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలకు 1500, 300 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అసత్య హామీలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో అంగన్వాడీ కార్మికులకు ఇస్తామన్న 15,000 ఇంతవరకు దిక్కు దివానా లేదన్నారు. పాల రైతులకు సబ్సిడీ, 10 కేజీల ఉచిత బియ్యం పేరుతో నిరుపేదలను మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయమాటలు చెప్పే మాయలోళ్లని విమర్శించారు. సరూర్ నగర్ స్టేడియం వేదికగా యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన నిరుద్యోగ భత్యం ఎందుకివ్వలేదన్నారు. రైతులకు 15,000, కౌలు రైతులకు 12,000 ఏమయ్యాయన్నారు. రాష్ట్రంలో గారడీలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారంటూ దుయ్యబట్టారు. తమిళనాడు, గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనట్లే భవిష్యత్తులో తెలంగాణలోనూ కనుమరుగవుతుందని నడ్డా జోస్యం చెప్పారు. आज कांग्रेस पार्टी के पांव तमिलनाडु से उखड़े हुए 60 साल हो गए, 60 इयर्स, लौट करके नहीं आए. आज कांग्रेस पार्टी उत्तर प्रदेश से 30 साल हो गए, उखड़ गए. आज बिहार में कांग्रेस पार्टी को गए 25 साल हो गए, पांव उखड़ गए, लौट करके नहीं आए. आज कांग्रेस पार्टी को 30 साल से ज्यादा गुजरात में उखड़ गए, उखड़ने के बाद लौट करके नहीं आए. ये जहां जहां अपने पदचिन्ह छोड़ते हैं वापस लौट कर नहीं आते हैं, वो पदचिन्ह ही रह जाते हैं, बाकी खुद नहीं आते हैं. और यही हाल इनका तेलंगाना में भी होगा, यही हाल इनका कर्नाटक में भी होगा, और यही हाल इनका हिमाचल में भी होगा. हमें याद रखना चाहिए. ये घी पीने वाले लोग, मौज मनाने वाले, राज करो, मौज करो, उपभोग करो, जनता की चिंता मत करो, यही इनका उद्देश्य है. हम काम करने वाले लोग हैं और वो आराम करने वाले लोग हैं.
हम जनता के लिए पसीना बहाने वाले लोग हैं, हम जनता के आंखों के आंसुओं को पोंछने वाले लोग हैं, और वो लोग जनता के हितों के साथ खिलवाड़ करने वाले लोग हैं। वह लोग जनता का विश्वास को खोने वाले लोग हैं, और वो लोग जनता का विश्वास लेकर के राज्य में बैठ करके राज्य का उपभोग करने वाले लोग हैं। ऐसे लोगों को घर बैठाना जरूरी है, और जो लोग आपकी सेवा करते हैं उनको काम पे लगाना जरूरी है। కొన్ని రోజులుగా కాంగ్రెస్ పాలనపై వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులకు జాతీయ అధ్యక్షుడి రాకతో కొత్త జోష్ వచ్చింది.